దీనికి మీరు బలవంతంగా ఫుడ్ పెడుతున్నారమ్మా? మేడం, తల్లికి బిడ్డకి ఇద్దరికి కావాలి కాబట్టి ఎక్కువ పెడుతున్నాను మేడం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఓకే. సో ప్రెగ్నెంట్ అయితే తల్లికి బిడ్డకి ఇద్దరికి కావాలి కాబట్టి ఇద్దరు తినేమైనా తినాలంట. సో ఇది ఓన్లీ అపోహ మాత్రమేనా? అట్లయితే ఏమీ ఉండదు. ఇంకా మీరు ఓవర్గా పెట్టడం వల్ల ఆ అమ్మాయి ఓవర్ వెయిట్ అయిపోయి డయాబెటీస్ అనేది ల్యాండ్ అవుతుంది. ప్లస్ దానివల్ల కూడా బోత్ బేబీ అండ్ మదర్ ఇద్దరి హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇంత డబల్ అమౌంట్ పెట్టడం వల్ల ఆ అమ్మాయికి డైజెషన్ సరిగ్గా అవ్వడం లేదు, గ్యాస్ట్రైటిస్ వచ్చింది, ఎంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్వాంటిటీ కాదండి, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. జస్ట్ ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ఫుడ్ కన్నా ఒక 300 క్యాలరీస్ ఎక్కువ ఇస్తే చాలు. అంటే రోజు మీరు తీసుకునే ఫుడ్లో కన్నా ఒక 3 to 5 డ్రై ఫ్రూట్స్, ఒక ఫ్రూట్, మిల్క్, ఎగ్ ఇవి యాడ్ చేసుకుంటే చాలు. ఓకే.